కొత్త జిల్లాలను రద్దు చేస్తే ఖబర్దార్ అని హెచ్చరిస్తున్నారు ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలు. తెలంగాణ ఆవిర్భావం తర్వాత ఉమ్మడి వరంగల్ జిల్లాను 6 కొత్త జిల్లాలుగా విభజించారు కేసీఆర్. అన్ని జిల్లాల్లో కొత్త కలెక్టరేట్లు, పోలీస్ కార్యాలయాలు నిర్మించారు. దాంతో గడప గడపకు పాలనా ఫలాలు అత్యంత సులభంగా చేరాయి. అయితే ఇప్పుడు రేవంత్ ప్రభుత్వం వచ్చి కొత్త జిల్లాలు రద్దు చేస్తామనడంతో ప్రజలు బగ్గుమంటున్నారు. పూర్తి వివరాలు మా ప్రతినిధి రవికాంత్ అందిస్తారు. తెలంగాణ స్వరాష్ట్రంగా సాధించిన కేసీఆర్ గారు పరిపాలనా సౌలభ్యం కోసం తెలంగాణలోని 10 జిల్లాలు ఉన్నటువంటి తెలంగాణను 33 జిల్లాలుగా విభజించడం జరిగింది. ముఖ్యంగా వరంగల్ను ఉదాహరణగా తీసుకుంటే ఉమ్మడి వరంగల్ జిల్లాకు సంబంధించి ఒకనాడు భూపాలపల్లి కావచ్చు, జనగామ కావచ్చు, ములుగు కావచ్చు, ఇవన్నీ చాలా దూరంగా ఉన్నటువంటి ప్రాంతాలు. జిల్లా కేంద్రానికి రావాలంటే ఎన్నో వ్యయ ప్రయాసాల కోర్చి వాళ్ళ పనులను నిర్వర్తించుకొని వెళ్ళే పరిస్థితి ఉండేది ప్రజలకు సంబంధించి. అలాంటి బాధల నుంచి విముక్తి చేసే విధంగా కేసీఆర్ గారు 33 జిల్లాలు చేయడం జరిగింది. వరంగల్ జిల్లాకు సంబంధించి 6 జిల్లాలు చేయడం జరిగింది. దీంతో పరిపాలన సౌలభ్యంలో భాగంగా ప్రజలకు అన్నీ తమ వద్దకే చేరిన సందర్భాన్ని మనం చూసాము. ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి గారు చేస్తున్న వ్యాఖ్యలు జిల్లాల రద్దుకు సంబంధించి అట్లాంటి వ్యాఖ్యలు వాటికి ఊతమిచ్చే విధంగా ఉన్న నేపథ్యము. దాంతో అంటే ఇవాళ 33 ఉన్న జిల్లాలు 19 జిల్లాలుగా కుదించే అవకాశం మనకు కనిపిస్తుంది. మనతో పాటు వరంగల్ జిల్లాకు సంబంధించిన ఇంటలెక్చువల్స్, మేధావులు, అంతా విద్యార్థి నాయకులు వీళ్ళంతా ఉన్న నేపథ్యము. మనతో పాటు కొంతమంది వ్యక్తులు ఉన్నారు. చెప్పండి, ఎట్లా ఉంది జిల్లాల రద్దుకు సంబంధించి ఏం చెప్తారు? రేవంత్ రెడ్డి వ్యాఖ్యలు ఎట్లాంటి ఊతమిచ్చే విధంగా ఉండే ఇట్లాంటి వాటికి? కొట్లాడి తీసుకున్న తెలంగాణ రాష్ట్రంలో పరిపాలనా సౌలభ్యం కోసం ఏదైతే గౌరవ కేసీఆర్ గారు చెమటోడ్చి 33 జిల్లాలను చేసి ఏదైతే పరిపాలన అందరికీ అందే విధంగా ఏదైతే చేశారో దాన్ని ఏదో డిస్టర్బ్ చేయడానికి కుట్రపూరితంగా ఆలోచిస్తున్న ఈ రేవంత్ రెడ్డి, అదేవిధంగా కాకతీయ సింబల్ని కూడా తీయాలన్న ఉద్దేశంతో అతను ఏదో చర్యలు తీసుకుంటున్నాడు. తుగ్లక్ పాలన నడుస్తుంది రాష్ట్రంలో. ఒక పెద్ద తుగ్లక్ వచ్చి కూర్చున్నాడు. అతనికి ఆయన మార్క్ ఏదో చేయనీకి రాదు, ఏదో మా మార్క్ తీయాలని చూస్తున్నాడు. మా మార్కే తెలంగాణ నుంచి మమ్మల్ని ఎవరు విడదీయలేరు. 33 జిల్లాలను తీసినా, కాకతీయ సింబల్ని తీసినా మరో ఉద్యమం ఈ వరంగల్ నుంచే స్టార్ట్ అవుతుందని మనం చేస్తున్నాం. మనతో పాటు మరొకరున్నారు. సార్, ఇవాళ చెప్పండి, ఎట్లాంటి వ్యతిరేకత మీరు చూపిస్తూ ఉన్నారు? ముఖ్యంగా జిల్లాలు ఏర్పడాలని చెప్పి ధర్నాలు చేసిన సందర్భాన్ని మనం చూసాము. ఇవాళ రద్దు ప్రకటనకు సంబంధించి ఏం చెప్తారు? ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ కాంగ్రెస్ ప్రభుత్వం కానీ ఈ జిల్లాలను రద్దు చేస్తాము అన్న సంగతి ముందే కనుక రద్దు చేసుంటే ఈ పార్లమెంట్ ఎలక్షన్లో ప్రజలు వాళ్లకు బుద్ధి చెప్పేవాళ్ళు. ఈరోజు సౌలభ్యం కోసం కేసీఆర్ గారు చిన్న జిల్లాలు ఏర్పరిచి 50 కిలోమీటర్ 60 కిలోమీటర్ రేంజ్లో ఒక జిల్లాను పెట్టి ప్రజలకు అందుబాటులో కలెక్టరేట్ కానీ, జిల్లా కోర్టులు కానీ, ఎస్పీ ఆఫీస్ కానీ ఇవన్నీ అందుబాటులో ఉంచి బ్రహ్మాండంగా 100 కోట్లు 1000 కోట్లు వెచ్చించి ఆఫీసులు కట్టి ప్రజలకు సౌకర్యం కల్పించిన తర్వాత ఈరోజు అడ్మినిస్ట్రేషన్ చేతగాక కాంగ్రెస్ వాళ్లకు, ఉద్యోగస్తులకు జీతాలు ఇవ్వాలంటే చేతగాక కుదించి జిల్లాలు కుదించి దాన్ని మళ్ళీ పెద్ద జిల్లాలుగా మార్చుదామని ఒక కుటిల ప్రయత్నం నడుస్తుంది. అది ప్రజలు సహించరు. ఎట్టి పరిస్థితుల్లో జిల్లాలను మార్చేదానికి వీల్లేదు. సౌలభ్యం కోసం చిన్న జిల్లాలే ఉండాలని కోరుకుంటున్నాం. పాటు గణేష్ గారు ఉన్నారు. సరే, వాళ్ళు చెప్పండి, తెలంగాణను టీజీగా మార్చడం, అదేవిధంగా తెలంగాణ తల్లి విగ్రహం మార్చుతామనడం, దాంతోపాటు ఇవాళ చిహ్నంగా ఉన్నటువంటి కాకతీయ తోరణాన్ని తీసేస్తామనడం, ఇదంతా పరిపాలనకు నిదర్శనం అని చెప్పుకోవాలా? ఎట్లా ఉంటుంది సార్ పరిపాలన, కాంగ్రెస్ పరిపాలన? ముఖ్యంగా చూడండి, కేసీఆర్ గారు తెలంగాణ తేవడమా తన ప్రాణం పోవడమా అని తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చేసి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ఇవాళ ప్రజలందరినీ కూడా సంతోషపెట్టినారు. ఇవాళ తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చడం అనేది, కాకతీయ డైనాస్టీ నాటి ఒక కాకతీయ గేట్ను తీయడం అనేది మార్చడం అని చెప్పేది, ఈరోజు జిల్లాలను కుదించేసి మళ్ళీ పాత ఉమ్మడి జిల్లా ఏదైతే ఉండేనో అదేవిధంగా తీసుకురావడం అన్నది అది ఫూలిష్నెస్. కాంగ్రెస్ యొక్క పరిపాలన వాళ్ళ లోటుపాట్లు ఏంటంటే వాళ్ళకు ఉన్నది ఇవాళ బడ్జెట్ లేదు, ఫైనాన్సెస్ లేక ఇవన్నీ ఏదో మళ్ళీ కుదించేసి మళ్ళీ ఈ ఉమ్మడి జిల్లాలను తీసుకొచ్చి ఒకటిగా చేయాలని చెప్పి అనుకుంటున్నారు. అది రేవంత్ రెడ్డి గారి ఫూలిష్నెస్ తప్పితే అంతకు మించి ఏం లేదు. మేము న్యాయవాదులు అందరం కూడా మొదటి నుంచి తెలంగాణ ఉద్యమంలో 2010-11లో మేము ఉన్నప్పటి 2001 నుంచి పార్టీ పుట్టేప్పటి కూడా తెలంగాణ రాష్ట్ర సాధన కొరకు వరంగల్ న్యాయవాదులు అందరం కూడా ముందర ఉండి ఎంతో పోరాటం చేయడం జరిగింది. ఇవాళ కేసీఆర్ గారి మా అందరికీ వారే మా ఆదర్శం. ఇవాళ తెలంగాణ ప్రభుత్వం తెలంగాణ రాష్ట్రం వచ్చినాక ఇవాళ ప్రతి ఒక్కరు కూడా డబ్బులు తీసుకోవడానికి భయపడదు, కాకుంటే పనులు కూడా చాలా సౌలభ్యంగా జిల్లా మొత్తంలో అన్ని జిల్లాలలో కూడా ఇవాళ ప్రతి ఒక్కరిది కూడా అందుబాటులో ఉంది. జిల్లా కలెక్టర్ కావాలంటే జస్ట్ 5 నిమిషాల్లో కలెక్టరేట్ పోగలుగుతున్నారు.
వాళ్ళ ఇంటిగ్రేటెడ్ ఆఫీసర్స్ అన్ని కూడా ఒకే కాంపాక్ట్ బ్లాక్లో ఉండి ప్రతి జిల్లాలో కూడా ఈ విధంగా చేస్తున్నారు. అందుకోసము ఇవాళ రేవంత్ రెడ్డి గారు ఏదో ఇవాళ వచ్చేసి నేను ఇవాళ జిల్లాలను కుదిస్తా మళ్ళీ పాత విధంగా చేస్తా అంటే కూడా ఇక్కడ ఎవరు కూడా ఊరుకోవడానికి సిద్ధంగా లేరు. మొత్తం తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగా అయితే న్యాయవాదులు ముందర ఉన్నామో ఇవాళ మళ్ళీ అదే విధంగా ఉద్యమాన్ని మళ్ళీ రేకొచ్చి మళ్ళీ ఎవరిని కూడా కాంగ్రెస్ పార్టీ అనేది నామరూపాలు లేకుండా చేస్తామని వరంగల్లో చెప్తున్నాం. కొంతమంది విద్యార్థి నాయకులు కూడా ఉన్నారు. మీరు వాళ్ళు చెప్పండి, ఎట్లాంటి వ్యతిరేకత మీరు చూపించబోతున్నారు? ముఖ్యంగా కొత్త జిల్లాలు ఏర్పాటు చేయాలని ఆ జిల్లా కేంద్రాల్లో పెద్ద ఎత్తున ధర్నాలు చేసి పోరాడి కూడా సాధించిన నేపథ్యం మనం చూసాము. ఇవాళ రద్దు అయితే పరిస్థితి ఏంటి? ఈరోజు ఈ ప్రభుత్వం ఏందనంటే పరిపాలన చేయలేక ఇలాంటి రద్దు విషయాలు కావచ్చు, బోర్డులు మార్చడం కోసం కావచ్చు, వీటి తప్ప ప్రజలకు ఎలా సేవ చేయాలి, ప్రజలకు సంక్షేమం ఎట్లా అందించాలి అనేది మాత్రం ఈ ప్రభుత్వం చూస్తలేని అర్థమవుతుంది. మేము ఒక్కటే విద్యార్థులుగా వ్యతిరేకిస్తున్నాం. వెంటనే రేవంత్ రెడ్డి ప్రభుత్వం దీన్ని విరమించుకోవాలి. విరమించకపోతే మాత్రం తప్పకుండా మా కాకతీయ యూనివర్సిటీ పక్షాన ఇక్కడ ఉన్న విద్యార్థుల పక్షాన కూడా తప్పకుండా మేము పోరాటం చేస్తాం. రేవంత్ రెడ్డి నీ ఖబర్దార్, నువ్వు కనుక ఈ పెద్ద జిల్లాల విషయంలో మాత్రం పునరాలోచించాలి, వెంటనే అది విరమించుకోవాలి. విరమించకపోతే మాత్రం తప్పకుండా మేము పోరాటం చేస్తాం. వరంగల్ జిల్లాలో ఉన్న ప్రజాప్రతినిధులు మాత్రం ఎక్కడ కూడా తిరగనీయం. వెంటనే అది విరమించుకోవాలని కూడా మేము డిమాండ్ చేస్తున్నాం. లేని పక్షంలో మాత్రం తప్పకుండా దీనిపై మాత్రం విద్యార్థులుగా మేము కార్యాచరణ చేస్తామని కూడా రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి హెచ్చరిస్తున్నాం. ఎట్లా ఉంటుంది జిల్లా రద్దుకు సంబంధించిన ప్రకటనలు ఇవన్నీ మనం చూస్తూ ఉన్నాం కదా. తెలంగాణ రాష్ట్రంలో కేసీఆర్ గారు పోరాడి సాధించిన తెలంగాణ రాష్ట్రం తొలి ముఖ్యమంత్రిగా పనిచేస్తున్న సందర్భము, ముఖ్యంగా ఆయన ఆనవాళ్ళు లేకుండా చేస్తామనే అంశం మాత్రం మనకు రాష్ట్రంలో స్పష్టంగా కనిపిస్తూ ఉంది. ఎట్లా చూస్తున్నారు? ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గుంపు మేస్త్రి గారి పరిపాలనా సౌలభ్యం ఏ విధంగా ఉందంటే చిన్నపిల్లల చేష్టల్లాగా వ్యవహరిస్తూ ఉన్నారు. ముఖ్యంగా తాను ఈరోజు ముఖ్యమంత్రి పదవికి రావడానికి నిరుద్యోగుల ద్వారానే ఈరోజు తాను గద్దెనెక్కారు. ఎందుకంటే నేను ఒక ఉద్యోగ ప్రణాళిక ఇస్తున్నాను, అదేవిధంగా విద్య పట్ల ఒక మంచి అవగాహనతోటి ముందుకు వస్తున్నాను. కాబట్టి మీరు అందరూ కూడా నీళ్లు నిధులు నియామకాలనే సందర్భంలో తెలంగాణ రాష్ట్రం సాధించుకున్నాం. అదే సందర్భంలో ఎలక్షన్లో నువ్వు వాడుకొని ఈరోజు ముఖ్యమంత్రి పదవి అనుభవిస్తూ ఉన్నావు. ఏ రకమైన డబ్బులు సంపాదించాలి, ఏ రకమైన ఆస్తులను కూడబెట్టుకోవాలనే ఆలోచనే తప్ప మీ దగ్గర ఉన్నది. మరి ప్రజలకు ఏ రకమైనటువంటి న్యాయబద్ధంగా పరిపాలన అందించేటువంటి దిశగా మీరు ఆలోచన చేయడం లేదు. అదేవిధంగా ముఖ్యంగా మీరు ఇవన్నీ మారుస్తూ అంటున్నారు కదా, మరి ఈరోజు మీరు సెక్రటరియట్ ఏరియాలో ఏ రకంగా కూర్చుంటున్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు? అది కూడా కేసీఆర్ గారు గత ప్రభుత్వంలో నిర్మించినటువంటి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయమే కదా. మరి దాన్ని ఏం చేయదలుచుకున్నారు? దాన్ని కూడా అమ్మి డబ్బులు సంపాదించుకునే ధ్యేయంగానే మీరు ముందుకు పోతున్నారని చెప్పేసి మేము భావించాల్సిన అవసరం ఉంది. తక్షణమే మీరు వరంగల్ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి చిన్న జిల్లాలను ఏ రకంగానైతే ఇప్పుడు నడుస్తున్నటువంటి పరిపాలన సౌలభ్యం కోసం చిన్న జిల్లాను ఏర్పాటు చేసినామో అదేవిధంగా ఉంచాలి. ఉంచని పక్షంలో ఖచ్చితంగా మా యొక్క వరంగల్ జిల్లా నుంచి విద్యార్థుల పక్షాన, యువకుల పక్షాన, నిరుద్యోగుల పక్షాన పోరాడడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. ఇది మొత్తంగా చూస్తే పూర్తి స్థాయిలోనైతే వరంగల్ సంబంధించిన మేధావులు వీరంతా కూడా రేవంత్ రెడ్డి తీసుకునేటువంటి నిర్ణయాన్ని, జిల్లాల రద్దుకు సంబంధించిన అంశాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్న సందర్భం మనకు కనిపిస్తూ ఉంది. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, న్యూస్, హన్మకొండ జిల్లా.